సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి పంజా విసురుతోంది. వరుసగా రెండో రోజు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. నంగునూరు మండలం ఘానాపూర్ గ్రామ శివార్లో పశువులపై పులి దాడి చేసింది. నిన్న ధూలిమెట్ట మండలం కూటిగల్ భైరాన్పల్లితో పాటు మద్దూరు మండలం లద్నూరు అమ్మాపూర్ గ్రామాల్లో పశువులపై దాడి చేసింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కరెడ్ల బాలరెడ్డి పశువుల బాయ్ దగ్గర రాత్రి ఏ టైంకో తెలియదు కానీ రైతు వచ్చి చూసేసరికి ఒక లేగదూడ చనిపోయింది, ఇంకో లేగదూడ కూడా ప్రాణ పరిస్థితిలో ఉన్నది. నాకు గ్రామ సర్పంచ్గా నాకు తెలియపరచగానే నేను ఎంబడే ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినాము. వారు వచ్చి ఆ పులి యొక్క పాదముద్రలను గుర్తించి ఇది పులి అని నిర్ధారణ చేసినారు. ఈ బాలరెడ్డి అనే రైతు నిరుపేద రైతు. ఈ రైతుకు తక్షణ సాయం కింద కలెక్టర్ గారు ఎంబడే తక్షణ సాయం కింద ఆర్థిక సాయం చేయాలని, అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రొద్దుండగానే ఇంటికి రావాలి. మళ్ళా పొద్దు వడిచినాక కూడా రైతులు పాల్గొండే రైతులు కంపల్సరీ టైమింగ్ మెయింటైన్ చేసి ఒకరు కాకుండా ఇద్దరు కానీ ముగ్గురు కానీ తోడుగా పోయి అందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి భయం లేదు. వీళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా సీసీ కెమెరా ఇక్కడ పిడిచేస్తారు. అదేవిధంగా బోను కూడా అరేంజ్ చేస్తారు ఉన్నదని తెలిస్తే. నాకు ఉన్నదే ఈ ఆదిరు ఆవుల మీదని ఈ పాలు మీద కొన్ని బతకగలుగుతున్నాను. నాకు ఏ ఆదిరు లేదు. సాయంత్రం 7 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరిన ఆ పాలు పిండుకొని మళ్ళా ఉదయం 6 గంటలకు వచ్చే వరకు తినేసి వెళ్ళిపోయింది. ఇక మేము అంతలో కూడా అందరికీ అధికారులకు ఇన్ఫర్మేషన్ చేసినాం. గ్రామ సర్పంచ్ చెప్పినామో వచ్చారు, అందరూ ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. పులి అని నిర్ధారణ చేశారు. దయచేసి కలెక్టర్ గారికి నమస్కరించి జోడించి చెప్తున్నాను. నాకు ఏదైనా ఆదిరు ఇప్పేయగలరు అని కోరుతున్నాను. సిద్దిపేట జిల్లాలో పులి సంచారంతో అయితే మాత్రం రైతులు బెంబేలు ఎత్తిపోతున్నారు. మరోపక్క లేగదోడ్లపై దాడి చేయడంతో ఇక్కడ రైతులైతే మాత్రం ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం పులి జాడ కోసం అయితే మాత్రం కెమెరాలను ఫిక్స్ చేసి మరోపక్క పాద ముద్రికలను గుర్తించి పులి కోసం అయితే మాత్రం జల్లెడ పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము మరిన్ని వివరాలు అందిస్తారు. రాము. రవి, సిద్దిపేట జిల్లాలో గత కొన్ని రోజులైతే పులి సంచరించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నంగునూరు మండలం, ధూల్మిట్ట మండలం, మద్దూరు మండలాల్లో ఈ యొక్క పులి పంజా విసురుతుందని మనం చెప్పుకోవచ్చు. వరుసగా 2 రోజుల నుంచి అయితే లేగదూడలపై దాడి చేసి చంపి తింటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో అక్కడ ప్రజలు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే రాత్రి చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం గణపూర్ గ్రామ శివారులో అయితే బాలరెడ్డి అనే ఒక రైతు వ్యవసాయం పొలం వద్ద అయితే 2 లేగదూడలపై అయితే ఇంకో పులి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ దాడిలో ఒక లేగదూడ మరణించింది. అయితే ఇంకో లేగదూడకైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గ్రామ ప్రజలు కూడా తెలుపుతున్నారు. ఈ ఘటన అయితే ఇక్కడ ఈ యొక్క ఘటనలో ఏదైతే ఫారెస్ట్ అధికారులకు అక్కడ రైతులు సమాచారం అందించడంతో ఇక్కడ ఘటన స్థలానికి అయితే ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. మొత్తంలో చూసుకున్నట్టయితే అక్కడ పరిశీలించిన పిమ్మట అయితే ఏదైతే పులి ఉందో పులి పాదాలనైతే ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. దీంతో అక్కడి రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నట్టు పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క పాదాలను అయితే పులి పాదాలను గుర్తించిన పిమ్మట అక్కడ రైతులకైతే బయటకు రావద్దు, అలాగే వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా జాగ్రత్త పడాలన్నట్టయితే అక్కడ అధికారులు అయితే సూచించారు. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో గత కొన్ని రోజులుగైతే ఈ పులి సంచారంతో అక్కడ ఉన్నటువంటి ఆయా గ్రామాల ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పొలాల వద్దకు వెళ్లి పని చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నట్టు అక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ యొక్క పులి నుండి మమ్మల్ని కాపాడాలన్నట్టయితే అక్కడ ప్రజలు ఈ యొక్క అధికారులకు ఆవేదన వేడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాము.